రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే 4 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎండల తీవ్రత గరిష్టంగా ఏప్రిల్ నెలలో నమోదవడం కాకుండా ఇది హీట్ మంత్గా కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ దశలో మనుషులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారో కానీ వన్యప్రాణులు ఏ రకంగా ఉంటాయి అన్న విషయంపై కొంత తర్జన భర్జన ఉంటుంది. అయితే అడవిలో ఉండే జంతువులు ఏ రకంగానైనా చెట్ల కింద కావచ్చు, రాళ్ళ కింద కానీ ఉండే అవకాశం ఉంటుంది. అయితే జూలో ఉండే జంతువులు మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుగురించే జూ అధికారులు కొన్ని చర్యలు తీసుకున్నారు. మనం విశాఖలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే జంతువులు పక్షులు నివాసం ఉండే ప్రాంతంలో చూసుకుంటే పైన చూసుకుంటే తాటి కమ్మలను కూడా వేశారు. సహజంగా తాటి కమ్మలు అలాగే కొబ్బరి కొమ్మలు కానీ వేసినట్లయితే చల్లగా ఉంటుంది. అలాగే చూసుకుంటే మరోవైపు గడ్డితో చూసిన మ్యాట్లు కూడా ఏర్పాటు చేశారు. వాటిని ప్రతిరోజు కూడా నీటి చల్లడం ద్వారా అది చల్లగా ఉండడమే కాకుండా లోపల ఉండే జంతువులు పక్షులు కూడా చల్లగా ఉండే పరిస్థితి ఉంది. ఈ దశలో ప్రత్యేక చర్యలు ఈరోజు అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కేవలం చల్లని వాతావరణం కల్పించడమే కాకుండా సహజంగా డీహైడ్రేషన్ ఈ సమయంలో అవుతుంది. దాంతో చాలా వరకు మంచినీళ్ళతో పాటు గ్లూకోజ్ లాంటి ఎనర్జీ ద్రవాలను కూడా పదార్థాలను కూడా కలిపి ఈరోజు జంతువులు పక్షులకు పెడుతున్న పరిస్థితి. అయితే ఈ దశలో ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దశలో జూలో ఉండే జంతువులు పక్షులు ఇతర మృగాలకు సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు అధికారులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే చల్లని వాతావరణం సృష్టించడం ద్వారా కొంతవరకు వెచ్చదనం నుంచి బయటపడి ఎక్కువ సమయం శక్తితో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన చర్యలు తీసుకున్న వాతావరణం మనకి విశాఖ జూలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, వైజాగ్ నుంచి.